హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో ఇంకొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ పైథాన్ గురించి ఇవ్వబోతున్నాను. కంపల్సరీగా ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది. నాట్ ఓన్లీ ఈ పైథాన్ వాళ్ళకి కాదు, ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ, డెవాప్స్ వాళ్ళకి కానీ, ఏ డొమైన్లో ఉండే వాళ్ళకైనా ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలన్నీ కంపల్సరీగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ రికమెండ్ చేయబడినటువంటి వీడియో. ఇది స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అర్థం కాకపోతే సెకండ్ టైం కూడా చూడండి, అప్పుడు మీకు క్లియర్ కట్గా అంత అర్థమవుతుంది. ఇక్కడ పైథాన్లో మనం క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకోవాలి. ఇది పైథాన్లో ఒక పార్ట్గా ఉంటుంది. ఇది కంపల్సరీగా తెలుసుకోవాలి. అలాగే ఎవరైనా కూడా బేసిక్ అనేది కంపల్సరీగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాను. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్ అంటాము. ఆన్ డిమాండ్ మీద మన కంప్యూటర్స్కి కానీ, అదర్ డివైజెస్కి కానీ సాఫ్ట్వేర్ని, అలాగే షేర్డ్ రిసోర్సెస్ని అండ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. బేసిక్ డెఫినిషన్: క్లౌడ్ కంప్యూటింగ్లో ఇంటర్నెట్ యూజ్ చేసుకొని స్టోరేజ్ కోసం, డేటా రిట్రైవల్ అండ్ యాక్సెస్ కోసం టాస్క్స్ను పెర్ఫామ్ చేసుకోవడాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటారు. క్లౌడ్ అంటే ఏం లేదు, క్లౌడ్ అనేది ఒక న్యూ నేమ్. ఇంటర్నెట్ని క్లౌడ్ అని చెప్తారు. ఇది ఇంటర్నెట్కి క్లౌడ్ అనేది న్యూ నేమ్ అన్నమాట. ఓల్డ్ కాన్సెప్ట్ ఏంటంటే ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఫ్రమ్ ఏ రిమోట్ లొకేషన్. ఇది క్లౌడ్. బేసిక్గా క్లౌడ్ అనే దానికి మీనింగ్ అర్థమైందనుకుంటాను. ఇక క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ నెట్వర్క్ యూజువల్గా ఇంటర్నెట్ ద్వారా డెలివరీ అవుతాయి. అంటే నెట్వర్క్ అంటే మనకు ఇంటర్నెట్టే కాబట్టి ఇంటర్నెట్ ద్వారా ఈ సర్వీసెస్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అన్నీ మనకి యూజువల్గా డెలివరీ చేయడానికి ఇంటర్నెట్ని యూజ్ చేస్తాము. ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అని అంటే, క్యారెక్టరిస్టిక్స్: ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. ఫస్ట్ వన్ ఇది. యూజర్స్ ఏ యూజర్ అయినా ఒక సర్వీస్ని యూజ్ చేసుకోవాలి అంటే అడ్మినిస్ట్రేటర్స్ లేకుండా ప్రొవిజన్ చేసుకోగలరు. ఏ యూజర్ అయినా మానిటర్ చేయగలరు. అలాగే కంప్యూటర్ రిసోర్సెస్ని మేనేజ్ చేయగలరు. దీన్ని ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అని అంటారు. సెకండ్ వన్ వచ్చేసి బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. ఈ క్యారెక్టరిస్టిక్స్లో సెకండ్ వన్ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. కంప్యూటింగ్ సర్వీసెస్ను స్టాండర్డ్ నెట్వర్క్ మీద డెలివరీ చేసుకోగలవు. నెట్వర్క్ అంటే అదే డెలివరీ చేయడం కోసమే నెట్వర్క్ అనేది ఉంటుంది. అది బ్రాడ్ నెట్వర్క్ ఇక్కడ యూజ్ అవుతుంది. అది బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ చేసేలాగా ఉంటుంది. ఇంకా థర్డ్ వన్ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఎలాస్టిసిటీ అంటే ఏంటనేది అర్థమవుతుంది. ఏడబ్ల్యూఎస్ తెలిసిన వాళ్ళకైనా, ఆ వీడియోస్ చూసిన వాళ్ళకైనా. ఎలాస్టిసిటీ అంటే ఏం లేదు, ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక నెట్వర్క్ కానీ, లేకపోతే స్టోరేజ్ కానీ, ఇలాంటివి మనకు రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు వాటిని ఈజీగా మనం యాడ్ చేసుకోగలము. దానినే ఎలాస్టిసిటీ అంటారు. ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే ఫాస్ట్గా మనం ఎక్సెస్ తీసుకోగల వాటిని ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటారు. ఇంకా నెక్స్ట్ వన్ రిసోర్స్ పూలింగ్. మల్టిపుల్ అప్లికేషన్స్కి ఐటీ రిసోర్సెస్ని షేర్ చేసుకోగలవు. నాన్ డెడికేటెడ్ మేనర్ మీద టెనెంట్ చేయగలవు. ఇక్కడ టెనెంట్ అనే వర్డ్ కూడా వస్తుంది. అలా అంటే మల్టిపుల్ అప్లికేషన్స్కి ఐటీ రిసోర్సెస్ ఏమీ లేదు, సర్వరు, స్టోరేజ్, నెట్వర్క్, ఇక్కడ ఏమేమైతే యూజ్ చేస్తుంటామో వాటిని రిసోర్సెస్ అంటాము. వీటిల్ని షేర్ చేసుకోగలవు. నాన్ డెడికేటెడ్ మేనర్ మీద టెనెంట్ కూడా చేసుకోగలవు. ఇంకా మెజూర్డ్ సర్వీస్ అంటే పబ్లిక్ క్లౌడ్ బిల్డింగ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఛార్జ్ బ్యాక్ కోసం
పబ్లిక్ క్లౌడు, ప్రైవేట్ క్లౌడు అంటే ఎండ్ ఆఫ్ ద వీడియోలో వస్తుంది అది. ఇప్పటికైతే జస్ట్ అర్థం చేసుకోండి. పబ్లిక్ క్లౌడ్ బిల్డింగు అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఛార్జ్ బ్యాక్ కోసం ఐటీ రిసోర్సెస్ని ఈచ్ అప్లికేషన్ కోసం ట్రాక్లో ఉంచుతుంది. దానిని మెజూర్డ్ సర్వీస్ అని చెప్తారు. ఇవి క్యారెక్టరిస్టిక్స్. ఇంకా క్లౌడ్ ఎగ్జాంపుల్స్కి వస్తే ఏముంటాయి అంటే గూగుల్ డ్రైవ్ ఉంటుంది, అది అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఐక్లౌడ్ ఉంటుంది. ఐక్లౌడ్ అంటే మనకు యాపిల్ కంపెనీ ప్రొవైడ్ చేసేటటువంటి క్లౌడ్ని ఐక్లౌడ్ అంటారు. మైక్రోసాఫ్ట్ అజూర్ ఉంటుంది, వన్ డ్రైవ్, AWS, ఇవన్నీ కూడా మనం క్లౌడ్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ క్లౌడ్ సర్వీసెస్. క్లౌడ్ సర్వీసెస్ కామన్గా ఎన్ని టైప్స్ ఉంటాయి ఇవి చూద్దాం ఇప్పుడు. కామన్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్లో ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇవన్నీ వినుంటారు కానీ అంత డీప్గా అయితే మీకు తెలిసి ఉండదు. ఇక్కడ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, ఇలా సర్వీసెస్ ఉంటాయి. 3 సర్వీసెస్ ఉంటాయి. ఈ 3 సర్వీసెస్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈ 3 సర్వీసెస్లో ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, అంటే సాస్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎవరైనా AWS వీటికి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా ఏ సర్వీసెస్ కింద వర్క్ చేస్తున్నారు అని అడుగుతుంటారు. అలాంటప్పుడు సాసా, పాసా, IAS, ఆయాస ఇలా అడుగుతారు. అది వచ్చేసి మీరు దేని కింద అయితే వర్క్ చేస్తున్నారో వాటికి ఎగ్జాంపుల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను ఇక్కడ. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్లో ఈ టైప్ సర్వీస్లో కస్టమర్కు కంప్లీట్ అప్లికేషన్ని ఆఫర్ చేస్తారు. సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్తో ఎటువంటి వరీ అనేది ఉండదు. ఇక్కడ ఇన్స్టలేషను, సెటప్, అప్లికేషన్ ఎలా రన్నింగ్లో ఉంది, ఇవన్నీ కూడా సాస్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే సాస్ని ఎవరు మెయింటైన్ చేస్తారో, ఎవరైతే మనకు ప్రొవైడర్స్గా ఉంటారో వాళ్ళే చూసుకుంటారు. ఆన్ డిమాండ్ సర్వీస్ మీద కస్టమర్ జస్ట్ పే చేస్తాడు. దీనిని సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అని చెప్తాము. అంటే ఇక్కడ కస్టమర్ ఎటువంటి వర్క్ తీసుకోడు, అంత సర్వీస్ ప్రొవైడర్సే చూసుకుంటారు. ఏవైనా ఇన్స్టాలేషన్స్, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలన్నా, అప్గ్రేడ్ చేయాల్సి వచ్చినా, ఇంకా ఏ వర్క్ అయినా కూడా ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్సే చేసుకుంటూ ఉంటారు. ఇక కస్టమర్ వచ్చేసి జస్ట్ పే చేస్తాడు. కస్టమర్కి ఏం కావాలో వాటి రిక్వైర్మెంట్ని ఆన్ డిమాండ్ మీద పే చేస్తాడు. దానిని సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అని చెప్తారు. దీనికి ఎగ్జాంపుల్స్ గూగుల్ యాప్స్, మైక్రోసాఫ్ట్ 365, జోహో 1, జోహో CRM, సేల్స్ ఫోర్స్ కస్టమర్ 360, ఇలాంటివన్నీ మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సేల్స్ ఫోర్స్ అంటే మెయిన్గా మ్యూల్సాఫ్ట్లో సేల్స్ ఫోర్స్ అనేది వస్తుంది. ఆ కస్టమర్స్ వీళ్ళందరూ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ సాస్ని ప్రొవైడ్ చేసేటటువంటి సాస్ సర్వీస్ని ప్రొవైడ్ చేసేటటువంటి కంపెనీస్ ఇవి. సెకండ్ వన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఇంకా సాస్ గురించి ఇంకా మనం చెప్పుకోవాలి అంటే సాస్ గురించి ఇంకా మనం తెలుసుకోవాలి అనుకుంటే ఒక ఆఫీస్ అప్లికేషన్స్ ఆన్లైన్లో యూజ్ చేయడానికి, ఈమెయిల్ సర్వీస్ ఆన్లైన్లో యూజ్ చేయడానికి కానీ, సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని బల్క్ ఈమెయిల్స్ సెండ్ చేయడానికి కానీ, వెబ్ కాన్ఫరెన్సెస్ కానీ, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్స్కి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి ఇన్వాల్వింగ్ చేయడానికి, ఇంకా ఇలాంటి మెనీ మోర్ వర్క్స్ని చేయడానికి ఈ సాస్ అనేది పనికొస్తుంది. ఈ సాస్ ప్రొవైడర్స్ని ఆల్రెడీ చెప్పినాను. గూగుల్ యాప్స్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365, జోహో 1, ఇలాంటివన్నీ సాస్ని ఆఫర్ చేసేటటువంటి కంపెనీస్. నెక్స్ట్ వన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, పాస్ అంటారు దీనిని. ఈ టైప్ సర్వీస్లో ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కోసం సర్వీస్ని ఆఫర్ చేస్తారు. పాస్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే
ఆపరేటింగ్ సిస్టమ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్, ఇంకా డేటాబేస్, వెబ్ సర్వర్స్, ఇలాంటివన్నీ కూడా మనం దీనికి చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్కి పాస్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో మనకు ప్రీ కాన్ఫిగ్యూర్డ్ సర్వరు అండ్ ఫ్రంట్ ఎండ్ నుండి డేటాబేస్ వరకు పాస్లోనే చేస్తారు. కస్టమర్కి ఓన్ అప్లికేషన్ చేసే ఫ్రీడమ్ ఉంటుంది. ఇది ఎంటైర్లీ సాస్కి ఆపోజిట్లో ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఒకటి వస్తే ఇంకొకటి ఈజీగా వస్తుంది. దానికి ఆపోజిట్లో ఏమేమి ఉంటాయో అవి చెప్పుకోవడమే అంతేను. ఈ అప్లికేషన్ ఇక్కడ ఓన్ చేసుకున్నటువంటి కస్టమర్ ఓన్ చేసుకున్నటువంటి అప్లికేషన్ని మేనేజబిలిటీ అండ్ స్కేలబిలిటీ రిక్వైర్మెంట్స్ని మీట్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా పాస్ ఎక్కువగా యూజ్ చేస్తారు. పాస్ ప్రొవైడ్స్ ప్రీ డిఫైన్డ్ కాంబినేషన్ ఆఫ్ ఓఎస్ని, అంటే పాస్ ప్రొవైడ్ చేస్తుంది ప్రీ డిఫైన్డ్ కాంబినేషన్ ఆఫ్ ఓఎస్ని అండ్ అప్లికేషన్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ల్యాంప్ అనేది తీసుకొని ల్యాంప్ ప్లాట్ఫామ్లో మనం చెప్పుకోవచ్చు. ల్యాంప్ అంటే లైనెక్స్ సర్వరు, LAMP లైనెక్స్ సర్వర్, అపాచీ అండ్ MySQL, PHP. ఇక్కడ వచ్చేసి మనకు 4 కాన్ఫిగరేషన్స్ అనేవి వచ్చేస్తాయి. లైనెక్స్ సర్వర్ కాన్ఫిగరేషన్, అపాచీ వెబ్ సర్వర్, అలాగే MySQL డేటాబేస్ కోసం, PHP అనేది ఇది 1 టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్ సర్వర్కి ఈ కాంబినేషన్తో ప్రీ డిఫైన్డ్ కాంబినేషన్ ఓఎస్ అంటే ఇలాంటి కాంబినేషన్ తోటి మనకు వస్తాయి ఈ క్లౌడ్లో. ఇంకా వచ్చేసి రిస్ట్రిక్టెడ్ J2EE, రూబీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రీ డిఫైన్డ్ కాంబినేషన్లోనే యాడ్ అవుతాయి. ఇవన్నీ పాస్ ప్రొవైడర్స్ ఆఫర్ చేస్తారు. పాస్ ప్రొవైడర్స్ ఎవరు అంటే AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనేది. ఎలాస్టిక్ బీన్ స్టాక్లో మనం వచ్చేసి ల్యాంప్ అనేటటువంటిది ఒక కాన్ఫిగరేషన్ ఆల్రెడీ చేసే ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్ని తీసుకున్నట్లయితే మన అప్లికేషన్ని మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఎవరికైనా తెలుసుంటే అర్థమవుతుంది ఎలాస్టిక్ బీన్ స్టాక్ అంటే ఏంటనేది. ఇంకా విండోస్ అజ్యూర్ వాళ్ళు, హీరోకు, ఫోర్స్.com, గూగుల్ యాప్ ఇంజన్, అపాచీ, స్టార్టోస్ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఈ పాస్ అనేటటువంటి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. థర్డ్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, IaaS అని అంటారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లో ఎలా ఉంటుందో చూద్దాం. IaaS నెట్వర్క్ మీద స్టాండర్డ్ సర్వీస్గా కంప్యూటింగ్ క్యాపబిలిటీని స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తుంది. IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ అండ్ వర్చువల్ మిషన్స్ లైక్ సర్వర్స్ అండ్ అదర్ రిసోర్సెస్ లైక్ వర్చువల్ మిషన్, డిస్క్ ఇమేజ్ లైబ్రరీ, బ్లాక్ స్టోరేజ్, ఫైల్ బేస్డ్ స్టోరేజ్, ఫైర్ వాల్స్, లోడ్ బ్యాలెన్సర్స్, IP అడ్రసెస్, వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ వీలని అంటాము. ఇంకా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లో వస్తాయి. కస్టమరు ఓన్ సాఫ్ట్వేర్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిప్లాయ్ చేసుకోగలడు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఇక్కడ IaaS అమెజాన్ EC2, విండోస్ అజ్యూర్, రాక్ స్పేస్, గూగుల్ కంప్యూట్ ఇంజన్ ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు IaaS సాస్ అంటే ఏంటి, పాస్ అంటే ఏంటి, IaaS అంటే ఏంటి అనేది అర్థమై ఉంటుంది. ఇక్కడ కొంత నోట్స్ ఇచ్చాను సాస్ గురించి. హైలీ స్కేలబుల్ ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ ఆర్ హోస్టెడ్ ఆన్ ది క్లౌడ్ అండ్ ఆఫర్డ్ యాజ్ ఎ సర్వీస్ టు ది ఎండ్ యూజర్ అనేటటువంటిది. అలాగే ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి అనేది అంటే టోటల్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది సాస్లో ఎండ్ యూజర్కి. పాస్లో వచ్చేసి ద ప్లాట్ఫామ్ యూజ్ టు డిజైన్, డెవలప్, బిల్డ్ అండ్ టెస్ట్ అప్లికేషన్స్ అండ్ ప్రొవైడెడ్ బై ది క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇవన్నీ డిజైన్ చేయడం దగ్గర నుంచి టెస్టింగ్, అప్లికేషన్స్ రన్ అవ్వడం వరకు
ఈ పాస్ కిందకు వస్తుంది. ఐఏఎస్ అంటే దిస్ పే పర్ యూస్ మోడల్. ఇది సర్వీసెస్ లైక్ స్టోరేజ్, డేటాబేస్కి మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ ఏవైతే ఏడబ్ల్యూఎస్లో ఉంటాయో అన్నీ కూడా మనకు వచ్చేసి ఐఏఎస్లోకి వస్తాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్గా మనం చెప్పుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్లో యూజ్ చేసేటటువంటి సర్వీసెస్ అన్నీ కూడాను. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కేపబిలిటీస్, టైప్స్ ఆఫ్ క్లౌడ్స్. ఇక్కడ మెయిన్గా 2 టైప్స్ చెప్పుకుంటాము, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అని. ఇంకా 2 క్లౌడ్స్ కూడా ఉన్నాయి, హైబ్రిడ్ క్లౌడ్ అండ్ కమ్యూనిటీ క్లౌడ్. అలాగే ఇండియా కూడా ఒక క్లౌడ్ని క్రియేట్ చేసింది, దాని పేరు మెగారాజ్. ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి చూద్దాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఇవి ఏవైతే ప్రైవేట్, పబ్లిక్ ఇలాంటి క్లౌడ్స్ ఉంటాయో, హోమ్ యూజర్ ఆర్ స్మాల్ బిజినెస్ ఓనర్ పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటారు. ఎంటర్ప్రైజెస్ అయితే అప్లికేషన్ని డిప్లాయ్ చేసుకోవడం కోసం పబ్లిక్, ప్రైవేటు ఆర్ హైబ్రిడ్ క్లౌడ్స్ని యూజ్ చేసుకుంటాయి. అంటే హోమ్ లేకుంటే స్మాల్ బిజినెసెస్ పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటాయి. ఎంటర్ప్రైజెస్ అయితే అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయడం కోసం అయితే పబ్లిక్, ప్రైవేటు అండ్ హైబ్రిడ్ క్లౌడ్స్ వీటన్నిటిని కూడా యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ హై సెక్యూరిటీ కూడా ఉంటుంది ఈ అప్లికేషన్స్కి. ఇంకా ప్రైవేట్ క్లౌడ్లోకి వస్తే, ప్రైవేట్ క్లౌడ్లో కంప్యూటింగ్ రిసోర్సెస్ని వన్ బిజినెస్ కానీ వన్ ఆర్గనైజేషన్ కానీ, అంటే ఒక్క బిజినెస్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఎక్స్క్లూజివ్గా ఓన్ చేసుకొని ఉంటాయి. ప్రైవేట్ క్లౌడ్లో సర్వీసెస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆల్వేస్ ప్రైవేట్ నెట్వర్క్ మీద మెయింటైన్ చేసుకుంటాయి. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వన్ ఆర్గనైజేషన్కు డెడికేట్ అయిపోయి ఉంటాయి. ప్రైవేట్ క్లౌడ్స్ వచ్చేసి గవర్నమెంట్ ఏజెన్సీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఏవైనా మిడ్ టు లార్జ్ సైజ్ ఆర్గనైజేషన్స్ వాటి ఎన్విరాన్మెంట్ని, బిజినెస్ క్రిటికల్ ఆపరేషన్స్ని చూసుకుంటుంటాయి. ప్రైవేట్ క్లౌడ్ని ఇంటర్నల్ ఆర్ ఎంటర్ప్రైజ్ క్లౌడ్ అని కూడా అంటారు. ప్రైవేట్ క్లౌడ్ ఆ కంపెనీ ఇంట్రానెట్ మీద లేకపోతే హోస్టెడ్ డేటా సెంటర్ మీద రిసైడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఆల్ డేటా ఫైర్వాల్ బిహైండ్తో ప్రొటెక్ట్ చేయబడుతుంటుంది. ఇది ప్రైవేట్ క్లౌడ్ అంటే ఒక బిజినెస్, ఒక ఆర్గనైజేషన్ కానీ స్మాల్ బిజినెస్ కానీ ప్రైవేట్ క్లౌడ్ మీద, మిడ్ టు లార్జ్ సైజ్ ఆర్గనైజేషన్స్ కూడా ఇక్కడ దీని ప్రైవేట్ క్లౌడ్ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి ఇంటర్నెట్ మీద. ఇది ఫైర్వాల్ బిహైండ్ ఫైర్వాల్ దీనికి డేటా ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ని కామన్ క్లౌడ్ సర్వీస్ అని కూడా అంటారు. అంటే ప్రైవేట్ క్లౌడ్ని ప్రైవేట్ క్లౌడ్ అని అంటారు, పబ్లిక్ క్లౌడ్ని వచ్చేటోటికి కామన్ క్లౌడ్ సర్వీస్ అని పిలుస్తూ ఉంటారు. క్లౌడ్స్ రిసోర్సెస్ అంటే సర్వర్స్, స్టోరేజ్ ఇవన్నీ థర్డ్ పార్టీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇంటర్నెట్ ద్వారా రిసోర్సెస్ని ఓన్ చేసుకొని ఆపరేట్ చేస్తూ డెలివరీ చేస్తారు. పబ్లిక్ క్లౌడ్లో సేమ్ హార్డ్వేర్, స్టోరేజ్ అండ్ నెట్వర్క్ డివైజెస్ అదర్ ఆర్గనైజేషన్స్ తోటి షేర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉండేటటువంటి సర్వర్స్ కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్క్ కానీ ఏవైనా కూడా అదర్ ఆర్గనైజేషన్స్తో కూడా షేర్ చేసుకోవడానికి వీలుంటుంది పబ్లిక్ క్లౌడ్లో. ప్రైవేట్ క్లౌడ్ అంటే అక్కడ పేరులోనే అర్థమవుతుంది మనకు. ప్రైవేట్ క్లౌడ్ అనేది ఓన్, ఇది ఒక బిజినెస్, ఒక ఆర్గనైజేషన్కి ఓన్ అయినటువంటి క్లౌడ్ అనేది. పబ్లిక్ వచ్చి షేరబుల్ క్లౌడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా సేమ్ క్లౌడ్లో దీనిని ఇలా షేర్ చేసుకున్నటువంటి స్టోరేజ్, నెట్వర్క్ డివైసెస్, హార్డ్వేరు ఇవన్నీ కూడా అదర్ ఆర్గనైజేషన్స్తో షేర్ చేసుకోవడాన్ని ఇక్కడ టెనెంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా షేర్ చేయడాన్ని టెనెంట్ అని అంటారు. టెనెంట్ అనేది EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా వస్తుంటుంది. ఇంకా దీనికి ఎగ్జాంపుల్గా మనం మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ ఇవన్నీ థర్డ్ పార్టీ
క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ గూగుల్ డ్రైవ్ కానీ అమెజాన్ క్లౌడ్ డ్రైవ్ అలాగే ఐక్లౌడ్ ఇలాంటివన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్స్, పబ్లిక్ సర్వీస్ ప్రొవైడర్స్. నెక్స్ట్ వన్ హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏమీ ఉండదు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ కాంబినేషన్నే హైబ్రిడ్ క్లౌడ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఏదైనా రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ గ్రూప్గా క్లౌడ్ని యూజ్ చేసుకుంటే దానిని కమ్యూనిటీ క్లౌడ్ అని చెప్తారు. ఇది క్లౌడ్ గురించి, క్లౌడ్ కంప్యూటింగ్ గురించి. AWS వాళ్ళకి యూస్ అవుతుంది, అలాగే పైథాన్ వాళ్ళు కూడా కంపల్సరీగా తెలుసుకోవాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇంతవరకు అయితే ఇంట్రొడక్షన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ని స్టాప్ చేస్తున్నాను. ఇంకేదైనా ఉంటే ఎప్పుడైనా మరలా ఇంకొక వీడియోలో చెప్తాను. ఇంతవరకు తెలుసుకోండి, అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే సెకండ్ టైం కూడా వినండి. మీకు ఇంపార్టెంట్ ఇది. IAS అంటే ఏంటి, PAS అంటే ఏంటి, SAS అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి, ఈ పాయింట్స్ అలాగే క్లౌడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ విషయాలేను. ఇవి నార్మల్గా ఎవరు బయట ఎక్కడ చెప్పరు, కానీ కంపల్సరీగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ బేసిక్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేస్తామో, పైథాన్ గురించి, పైథాన్ ఇన్స్టాలేషన్, దానికి కొంచెం పైథాన్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు ఫర్దర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.